హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ అయితే ఎగ్ బోండా అనమాట. దానికోసం అయితే నేను 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్టే అయితే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు. కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ అయితే వేసేస్తున్నాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. బోండాలు వేయటానికి కూడా ఎగ్స్ ఫ్రై చేసుకోవాలా అనేసి డౌట్ మీకు రావచ్చు, కానీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అదే మనం అట్లనే వేసేసుకున్నామంటే కొంచెం చప్పచప్పగా ఉంటుంది. అందుకోసమని ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అదేవిధంగా ఎగ్స్ అనేది పైన స్కిన్ కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట ఫ్రై చేయడం వల్ల. అందుకోసమని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం కారం, తర్వాత కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం పసుపు అయితే వేసుకోవాలన్నమాట. అంటే ఇవి చప్పగా ఉండకుండా టేస్టీగా రావడం కోసం అయితే వీటిని అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ ఎగ్స్ పైన వేసేసి మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి నీట్గా. కొంచెం ఎగ్స్కి స్కిన్ అనేది కొంచెం ఏమంటారు ఇట్లా వస్తుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది. ఆ విధంగా అంటే మనకు క్రిస్పీగా అయ్యిందని తెలుస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చే వరకు అయితే మనం ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను ఫ్రై చేసుకున్నాను. మీకు అర్థమై ఉంటుంది, అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఎగ్స్ అయితే. సో ఆ విధంగా వచ్చే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మనకైతే ఎగ్స్ రెడీ అయిపోయినాయి. వీటిని అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక గిన్నెలోకి శనగపిండి అయితే తీసుకున్నాను అనమాట. తగినంత అయితే తీసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే మిగిలిపోతుంది కదా, లేదు పకోడీ లాంటిది ఏదైనా వేసుకుంటాం అనుకుంటే ఎక్కువ తీసుకున్నా పర్లేదు. నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, కొంచెం కలర్ కోసం అయితే పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొద్దిగా వంట సోడా అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 స్పూన్ అంతా వాము అయితే వేసుకుంటున్నాను. వాముని కొంచెం నలిపేసి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. వీటన్నింటిని వేసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి. అంటే బబుల్స్ లేకుండా అయితే నీట్గా వచ్చేలాగా అయితే కలుపుకోవాలన్నమాట ఒకటే యాంగిల్లోకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకటేసారి ఎక్కువ పోసేసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతే రావన్నమాట, నీట్గా రావు. అందుకోసమని కొద్దిగా చూసుకుంటూ వాటర్ అయితే వేసుకొని కలిపేసుకోండి. మనం బయట బండి పైన కొంటే ఏ విధంగా టేస్ట్ అయితే ఉంటుందో ఆ విధంగానే మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేయడం బయట కొనడం కంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి పిండి అనేది. మరి ఎక్కువ టైట్ ఉండకూడదు, ఎక్కువ లూజ్ ఉండకూడదు. ఎక్కువ టైట్ ఉంటే పిండి పిండిగా ఉండిపోతుంది, ఎక్కువ లూజ్ అయిపోతే రాదనమాట. ఆయిల్లో వేసినప్పుడు ఇచ్చుకుపోతూ ఉంటాయి. అందుకోసమని మీడియంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి అయితే కొంచెం పిండిని అయితే వేసాను. ఆయిల్ అయితే వేడైపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ వేడైపోయింది, రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసేద్దాము. ఈ విధంగా పిండిని పిండి రెండు కలిపి ఎగ్ అనేది పిండిలో మంచిగా మునిగేలాగా అయితే ముంచేసి స్పూన్తో వేసుకోవాలి. అంటే కొంతమందికి స్పూన్ చేత్తో వేయడం రాదు కాబట్టి నేనైతే స్పూన్తో చూపిస్తున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ చేత్తో చూపిస్తాను. ఈ విధంగా ఎగ్ అనేది మంచిగా పిండిలో ముంచేసి ఇలా తీసుకొని వేసుకుంటే ఎక్కడ కూడా తోకలు అనేది లేకుండా మనం బయట కొంటే ఏ విధంగా ఉంటాయో అట్లయితే వస్తాయి అన్నమాట ఎగ్ బోండాలు అనేది. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే వచ్చినాయి అనమాట, ఎక్కడ కూడా విడిపోకుండా. ఇక్కడ ఆయిల్ ఎందుకు వేస్తున్నా అంటే ఎక్కువ లోతు లేదు కదా, పైన పిండిలాగా ఉండిపోయింది. కొంచెం ఆయిల్ వేస్తే అది పొంగుతుంది అనమాట. అందుకోసమని పైన అయితే ఆయిల్ వేసాను. సో అంతే అనమాట, చాలా సింపుల్గా అయితే మనం ఎగ్ బోండా అయితే వేసేసుకున్నాం కదా. సో ఇక్కడైతే ఇవి రెడీ అయిపోయినాయి అనమాట. కొంచెం వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వచ్చేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అనేది. ఎందుకంటే మనకి లోపల పిండి ఉడకాలి కాబట్టి అందుకోసమని సిమ్లో అయితే పెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చేత్తో అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఎగ్గుని పట్టుకొని మంచిగా ముంచేసుకొని ఎక్కడ కూడా అంటే ఎగ్ కనిపించేలాగా ఉండకూడదు, మొత్తం పిండిలో అయితే ముంచేసేయాలి.
అక్కడక్కడ ఎగ్ కనిపించింది అనుకోండి మళ్ళీ అది అంత నీట్గా అనిపించదు అనమాట. అందుకోసమని మొత్తం అయితే ఎగ్ పిండిలో మునిగే వరకు అయితే ముంచేసి వేసుకోవాలి. అంతే అనమాట. చాలా సింపుల్గా బయట కొన్న టేస్ట్తో అయితే ఎగ్ బోండా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ ఫైనల్గా వచ్చేసి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే వీటిని అడ్డంగా అయితే కట్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక ఎగ్ బోండాలో 2 పీసెస్ అయితే చేస్తున్నాను. మీరు వేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా ఎగ్గును కట్ చేసి వేసుకోవచ్చు. కాకపోతే ఆ విధంగా కొంచెం నీట్గా అనిపించదు అనేసి నేనైతే మొత్తం ఎగ్ అయితే వేసేసినాను. ఇట్లా అన్నింటిని అయితే మంచిగా కట్ చేసుకున్నాను. ఎగ్స్ అనేది మధ్యలో కట్ చేసుకుంటే ఎక్కువ పీసెస్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వీటిపైన కొంచెం ఉప్పు కారం అయితే చల్లుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తింటున్నప్పుడు తినడానికి చూస్తున్నారు కదా. ఇక్కడ కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే జీలకర్ర ఇచ్చేసిన అనమాట. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ బోండా అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.